హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. దుర్గా అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే ఎంతో ప్రీతికరము. మనం నిమ్మకాయల మాలని దుర్గాదేవికే కాకుండా ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉంటాము. అయితే ఈ నిమ్మకాయల మాలను ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఎందుకు సమర్పిస్తాము అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ నిమ్మకాయల మాలను దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవికి సమర్పిస్తే చాలా మంచిది. మనం దేవీ నవరాత్రుల్లోనే కాకుండా నార్మల్ రోజుల్లో కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. కాకపోతే నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి ఈ మాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే ఈరోజు నేను నిమ్మకాయల మాలను నిమ్మకాయలు, పువ్వులు, వేపాకుతో తయారు చేస్తున్నాను. మన వీలుని బట్టి ఏ విధంగా అయినా తయారు చేయవచ్చు. కేవలం నిమ్మకాయలను ఉపయోగించి కూడా చేయవచ్చు, లేదా వేపాకులు బదులుగా తమలపాకులు ఉపయోగించి కూడా ఈ మాలను తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే దారం తీసుకోవాలి. ఒక తెల్ల దారం తీసుకొని 5 పోగులు కానీ 9 పోగులు కానీ పోయాలి. అయితే ఇక్కడ నేను కొంచెం లావుగా ఉండే దారం తీసుకున్నాను. అందుకే 5 పోగులు 9 పోగులు పోస్తే సూదిలో ఎక్కదు కాబట్టి 3 పోగులు పోసాను. మీరు నార్మల్ తెల్లదారం తీసుకుంటే 5 పోగులు కానీ 9 పోగులు కానీ పోయండి. ఎందుకంటే నిమ్మకాయలు బరువుగా ఉంటాయి కాబట్టి 3 పోగులు పోస్తే ఆగదు. అందుకే 5 పోగులు కానీ 9 పోగులు కానీ పోయాలి. దారం పెద్దగా తీసుకున్నప్పుడు పసుపు చక్కగా అంటాలి అంటే ఇలా గిన్నెలో పసుపు వేసి వాటర్ కలిపేసి ఇలా దారం మొత్తాన్ని ముంచేస్తే త్వరగా అంటుతుంది. అలాగే ఎక్కడా పొడ లేకుండా చక్కగా అంటుతుంది. దారాన్ని ఇలా నీటిలో ముంచిన తర్వాత మొత్తం ప్రెస్ చేసేస్తే నీళ్లు మొత్తం వదిలిపోతాయి. మొత్తం పసుపు దారం అయిపోతుంది. ఇప్పుడు మనం సూదికి ఎక్కించుకోవాలి. అయితే సూది కొంచెం పెద్దగా తీసుకోవాలి. నిమ్మకాయలోకి ఎక్కించాలి అంటే కొంచెం పెద్దగా ఉంటేనే ఎక్కించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఒక కొనకి నిమ్మకాయ బయటికి రాకుండా ముడి వేసేసుకోవాలి. దారం కొంచెం వదిలిపెట్టి ముడి వేసుకుంటే మనం ఆ మాలని ఎక్కడ సమర్పించాలన్నా సరే ఇబ్బంది ఉండదు. మనం నిమ్మకాయల మాలను ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి ఫోటోకి సమర్పించవచ్చు. ఒకవేళ పీఠం పెట్టుకోకపోయినా సరే మన దగ్గర దుర్గా అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారికి సమర్పించవచ్చు. లేదా మీరు పీఠం పెట్టుకొని పూజ చేసుకోవట్లేదు అనుకుంటే ఈ మాలను తీసుకువెళ్ళి గుడిలో అమ్మవారికి సమర్పించవచ్చు. లేదా సామూహికంగా పెట్టిన విగ్రహాలకి సమర్పించవచ్చు. మాలను తయారు చేసుకోవడానికి పాడైపోయిన నిమ్మకాయలు, దెబ్బలు తగిలిన నిమ్మకాయలు తీసుకోకూడదు. చక్కగా ఉన్న నిమ్మకాయల్ని తీసుకోవాలి. అయితే ఈ నిమ్మకాయలను 11 కానీ 21 కానీ 54 కానీ 108 కానీ తీసుకోవాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే 108 తర్వాత ఎన్నైనా తీసుకోవచ్చు. మనం పూజా మందిరంలో ఫోటోకి సమర్పించాలి అనుకుంటే మాత్రం 11 నిమ్మకాయలతో చేసుకున్నా సరే చక్కగా సరిపోతుంది. అయితే నిమ్మకాయని కుచ్చేటప్పుడు చివరి నుండి మొదలు కుచ్చాలి. కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది సూది దిగటం. అయితే నిమ్మకాయకి సూది త్వరగా దిగాలి అంటే మనం నిమ్మకాయకి సూది కుచ్చేటప్పుడు కరెక్ట్గా మధ్యలో కుచ్చకుండా కొంచెం పక్కకు కుచ్చినట్లయితే అక్కడ కొంచెం మందం తక్కువగా ఉంటుంది, వెంటనే దిగిపోతుంది. కొన భాగాల్లో అయితే చాలా మందంగా ఉంటుంది. సూది అటు నుండి ఇటు దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొంచెం పక్కకు గుచ్చితే చాలా ఈజీగా దిగిపోతుంది. అయితే ఈ మాలని ఈ విధంగానే కుచ్చాలి, ఆ విధంగా కుచ్చాలి అని ఏమీ లేదండి. నిమ్మకాయలు 11 కానీ 21 కానీ 54 కానీ 108 కానీ కుచ్చాలి. మాల అందంగా కనపడటం కోసం ఏ విధంగా అయినా కుచ్చవచ్చు. ఇక్కడ నేనైతే 3 నిమ్మకాయల తర్వాత వేపాకు, పువ్వు, మళ్ళీ వేపాకు, అలాగే నిమ్మకాయలు కుచ్చుతున్నాను. వేపాకును కుచ్చేటప్పుడు కూడా మొత్తం సమానంగా సర్దితే అంత అందంగా అనిపించదు. ఆకుల్ని అటు ఇటు పెట్టి ఒక పువ్వులాగా కుచ్చితే చాలా అందంగా ఉంటుంది మాల. అయితే మనం పువ్వులు కుచ్చేటప్పుడు మధ్యలో నుండి కుచ్చుతూ ఉంటాం కాబట్టి పువ్వులు ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా కుచ్చాలి. మనం ఈ మాలను దేవీ నవరాత్రుల్లో ఏ రోజైనా సమర్పించవచ్చు. మన వీలుంటే ప్రతిరోజు కూడా సమర్పించవచ్చు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. మహిషాసురుని వధించటం కోసం ప్రతిరోజు రాత్రి యుద్ధంలో పాల్గొంటారు. అందుకే అలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయటం కోసం ఇలా నిమ్మకాయల మాలను సమర్పిస్తాము అని చెప్తారు. అందుకే దేవీ నవరాత్రుల్లో నిమ్మకాయల మాలను సమర్పించడం, కుంకుమ పూజలు చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కుంకుమ పూజ చేసినా సరే ఆ అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉండి పనులు సక్రమంగా జరగట్లేదు అనుకుంటున్నప్పుడు సంవత్సరంలో దేవీ నవరాత్రుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి ఈ మాలను సమర్పిస్తే చాలా మంచిది అని చెప్తారు. ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని చెప్తారు. నిమ్మకాయలతో మాలను సమర్పించడమే కాకుండా
నిమ్మకాయలతో రాహుకాల దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా మంచిది. అయితే రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు అని చెప్తారు. గుడికి వెళ్ళి అక్కడ వెలిగించాలి. దేవీ నవరాత్రుల్లో అయినా లేదా నార్మల్ రోజుల్లో అయినా సరే అమ్మవారి చిత్రపటానికి ఇంట్లోనే ఈ మాలను సమర్పించినట్లయితే, అంటే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ మాలను సమర్పిస్తే మరుసటి రోజు అంటే బుధవారం కానీ శనివారం కానీ ఈ మాలను తీసి ఈ మాలకు ఉన్న నిమ్మకాయలను సూది సహాయంతో ఒక 3 నిమ్మకాయలు గుచ్చి ఇంటి ముందు గుమ్మాన్ని కట్టుకుంటే చాలా మంచిది. ఒక 3 నిమ్మకాయలు కానీ 5 నిమ్మకాయలు కానీ అలా కట్టవచ్చు. మీరు ఒక నిమ్మకాయ కట్టాలి అన్నా సరే ఒక నిమ్మకాయ కూడా కట్టవచ్చు. అలాగే మిగతా నిమ్మకాయలను రసం తీసి షర్బత్లాగా చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలి. అలా స్వీకరించడం వలన ఇంట్లో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. అందుకే నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అని చెప్తారు. అలాగే ఈ మాలను ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం రోజు సమర్పించవచ్చు. ఆంజనేయ స్వామికి నిమ్మకాయల మాల సమర్పించాలి అనుకుంటే చక్కగా తమలపాకులతో, నిమ్మకాయలతో, అలాగే పువ్వులు కూడా పెట్టాలి అనుకుంటే పువ్వులతో తయారు చేయండి. ఎందుకంటే ఆ స్వామికి తమలపాకులన్నా మహాప్రీతికరము, అలాగే నిమ్మకాయలన్నా మహాప్రీతికరము. ఈ 2 కలిపి మాల చేస్తే చాలా బాగుంటుంది, అలాగే చాలా మంచిది కూడా. ఒకవేళ మాల చేసేంత వీలు లేదు, టైం లేదు అనుకుంటే ఒక 5 నిమ్మకాయలు కానీ 9, 11 అలా నిమ్మకాయలు తీసుకొని చక్కగా ఆ నిమ్మకాయలకు పసుపు రాసి కుంకుమ గంధంతో అలంకరించి అమ్మవారి పూజలో అమ్మవారి చిత్రపటం ముందు పెట్టుకోవచ్చు. అలా మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టి మరుసటి రోజు అంటే బుధవారం కానీ శనివారం కానీ తీసి ఇందాక నేను ఏ విధంగా అయితే చెప్పానో నిమ్మకాయల గుమ్మాన్ని కట్టుకోవచ్చు. అలాగే షర్బత్ చేసుకొని తాగాలి. అలాగా అమ్మవారి దగ్గర పెట్టుకున్న నిమ్మకాయలు కూడా చేయాలి. మీరు ఒకవేళ ఎక్కువ నిమ్మకాయలు పెట్టినట్లయితే, ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయి అనుకుంటే మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వవచ్చు. దేనివల్లైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని 10 మందికి పంచడంలో అస్సలు తప్పులేదండి. నిమ్మకాయల మాలను మనం అమ్మవారికి సమర్పించాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా తయారు చేసి పెట్టి గంధము కుంకుమతో అలంకరించిన తర్వాత ఒక 30 నిమిషాలు ఈ మాలను కదపకుండా ఉంటే ఈ బొట్టు మొత్తం కూడా అంటుకుపోతుంది. బొట్టు చక్కగా అంటుకుపోతే మాల చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇలా బొట్టు పెట్టడానికి గంధము కుంకుమ నీటిలో కలుపుకున్నప్పుడు మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ టైట్గా కాకుండా కలుపుకోండి. స్మూత్ పేస్ట్ లాగా కలుపుకుంటే బొట్టు చక్కగా వస్తుంది. చేత్తో పెడితే ఇంత నీట్గా రాదనేసి ఇక్కడ నేను ఇయర్ బోర్డ్తో బొట్లు పెడుతున్నాను. ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. చూడండి, మాల ముందు ఎంత అందంగా ఉన్నా సరే బొట్టు పెట్టగానే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎంతో విశేషమైన ఈ నిమ్మకాయల మాలను మీరు కూడా దేవీ నవరాత్రుల్లో ఒక్కరోజైనా అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.